మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం పరిశీలన చేస్తే, మీరు అడగక మునిపే మీ అక్కరను తీర్చువాడు మన ప్రభు అయిన యేసయ్య. మనము ఏదైతే అడుగుచున్నామో దానిని ప్రభు తీరుస్తారు. మన అవసరతలను తీర్చువాడు ఆయన. మన అవసరతలు తీర్చే దేవునికి మనం ప్రార్థించే వారముగా ఉండాలి. ఆ ప్రార్థనలో మన యొక్క అవసరతలన్నీ దేవునికి చెప్పాలి. దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకొనును అని బైబిల్ గ్రంథంలో తెలియపరిచారు. అడుగుట అంటే ప్రార్థించుట. మనం విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. మన యొక్క అవసరతలన్నీ కూడా ప్రభువుకు తెలియచేయాలి. మనం అడగక మునిపే ఆయనకు తెలుసు. అయినను నీవు నేను ప్రభు సన్నిధిలో అడగాలి. మన విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయాలి. ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, మీరు అడగక మునిపే అవన్నీ కావాలనని ప్రభువుకు ముందుగానే తెలుసు అని లేఖనము తెలియపరుస్తూ ఉంది. మనకు ఉన్న ప్రతి అవసరత ఆయనకు తెలియను. ఆయన వాటిని ఎరిగి ఉన్నారు. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేనిని గూర్చి చింతించే వారముగా ఉండకూడదు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన యొక్క విన్నపాలు దేవునికి తెలియజేసే వారముగా ఉందాము. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యముని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అయా, మేము అడగక మునిపే నీవు ఎరిగి ఉన్నావు కదా తండ్రి. అయినను ప్రభా, మీరు మమ్మల్ని ప్రార్థించమని కోరుచున్నారు కదా ప్రభా. ప్రార్థించుట వలన మా యొక్క ప్రతి సమస్య తీర్చబడుతుంది అని తెలియజేశారు కదా తండ్రి. ప్రభా, నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చి వారికి సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ దినమున నీ బిడ్డలకు నాయనా నీ ఆశీర్వాదాలు తోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. వారు ఎక్కడికి ప్రయాణము చేసినను తండ్రి, వారి ప్రయాణం అంతట్లో నా ప్రభా నీ క్షేమాన్ని ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయా. బలహీనుడుగా ఉంటే మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. చదువుకొంచున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ జ్ఞానముతో వారిని నింపమని అడుగుచున్నాను ప్రభా. ఎగ్జామ్స్లో కూడా మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు కావలసిన ఉద్యోగం వారు పొందుకుంటానికి సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినమున దేవా, ఏ బిడ్డ అయితే నూతనముగా దేవా ఏ పని అయితే ప్రారంభించటానికి సిద్ధపడుచున్నారో తండ్రి, ప్రతి పనిలో ప్రభా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయా. నా యొక్క ప్రార్థన ఆలకించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.